నమస్కారం. జై శ్రీరామ్. కొత్తగా పెళ్ళైన ఒక జంట కాస్త ఆనందంగా, సరదాగా గడుపుదామని జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పెహల్గామ్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎలాంటి సేఫ్టీ ఇష్యూస్ లేవనేసి వాళ్ళు చాలా ఆనందంగా గడపడం అయితే ప్రారంభించారు. ఆడారు, పాడారు, నవ్వుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. చాలా ఆనందంగా అయితే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం కూడా చాలా సుందరంగా ఉంటుంది. పెద్ద ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి అందాలు, అది ఒక మినీ స్వర్గంలాగా అయితే ఉంది. కానీ అక్కడున్న వాళ్ళకి తెలీదు. ఇదే మనం ఆఖరిగా ఆనందంగా ఉండే క్షణాలనేసి. అక్కడున్న వాళ్ళకి తెలీదు. ఇది మరి కాసేపట్లో నరకంగా మారిపోబోతుందనేసి. అక్కడ దాదాపు 40-50 మంది టూరిస్టులైతే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆనందంగా టైంనైతే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఒక ముగ్గురు, నలుగురైతే ఆ ప్రాంతానికి వచ్చారు టెర్రరిస్టులు. వాళ్ళ డ్రెస్సులనేవి కూడా మన ఆర్మీ డ్రెస్సుల టైప్ అయితే ఉన్నాయి. అక్కడున్న వాళ్ళకి ఎవరికి కూడా అనుమానం అయితే రాలేదు. వాళ్ళొచ్చి అక్కడున్న ఆ టూరిస్టులని క్వెషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మీ పేరేంటని అయితే అడిగారు. వాళ్ళ ఐడీ కార్డులు కూడా అడిగారు. వాళ్ళు తీసి చూపించడం ప్రారంభించారు. ఎవరైతే ముస్లిం కాకుండా అంటే నాన్ ముస్లిమ్స్ ఉంటారో, హిందువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేయడం ప్రారంభించారు. ఆ వచ్చిన టెర్రరిస్టులకి అనుమానం తీరక, అంటే మనం చంపేస్తున్నాం కాబట్టి ఎవరైనా భయపడి హిందువుల కింద కాకుండా ముస్లింల కింద చెప్పుకుంటున్నారేమని వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ కోసం వాళ్ళకి ఖురాన్‌లో కొన్ని ఆయతులు ఉంటాయి కదా, వాక్యాలు ఉంటాయి. వాటిని చదివించడం ప్రారంభించారు. చాలామంది వాటిని చదివారంట. అయినా సరే ఆ నా కొడుకులకి అనుమానం తీరక ప్యాంట్లు ఇప్పి క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారు. ప్యాంట్లు ఇప్పితే ఎలా తెలుస్తుందంటే ముస్లిమ్స్‌కి అయితే కట్ ఉంటుంది. మన హిందువులకి అలాగే నాన్ ముస్లిమ్స్‌కి కట్స్ అనేవి ఉండవు. సున్నితి అనేది ఉండదు. సర్కంసెషన్ అనేది ఉండదు. సో దాన్ని వెరిఫై చేసుకుని అదే ప్రాంతాల్లో అంటే అవే ప్రైవేట్ పార్ట్స్‌లో కాల్చి చంపారంట. చాలామందిని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. ఇంకొంతమందిని నోట్లో గన్ పెట్టి కాల్చి చంపారు. ఇలాగా ఆ ప్రాంతాన్ని కొన్ని క్షణాల్లోనే స్వర్గం నుంచి నరకంగా అయితే మార్చేశారు ముగ్గురు, నలుగురు టెర్రరిస్టులు. ఈ సంఘటనలో దాదాపు అఫీషియల్‌గా లెక్కలైతే కన్ఫర్మ్‌గా లేవు. కొన్ని చోట్ల 26 అంటున్నారు. కొన్ని చోట్ల 28 అంటున్నారు. సో మొత్తానికైతే ఒక 28 మెంబర్స్ అయితే చనిపోయారనేసి అయితే చెప్తున్నారు. బట్ ఇందులో కన్ఫర్మేషన్ అయితే కాదు ఎంతమంది చనిపోయారేంటనేది. దీంట్లో ఈ 28 లెక్కల ప్రకారం ఏంటంటే 26 మంది మన భారతీయులు, ఇద్దరు విదేశీయులు. 24 మంది వేరే వేరే ప్రాంతానికి సంబంధించిన భారతీయులు, అంటే వేరే స్టేట్స్‌కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు మాత్రం అక్కడే లోకల్స్. అలాగే ఇద్దరు ఫారినర్స్. ఒకళ్ళు నేపాల్ నుంచి, ఇంకొకళ్ళు యూఏఈకి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు విదేశీయులు కూడా ఈ యొక్క సంఘటనలో చనిపోవడం ఇంకా బాధాకరం. అలాగే ఇక్కడ ఈ ఎంటైర్ ఇష్యూలో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, కర్ణాటకకు సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన పేరు మంజునాథ్. ఆయనైతే చంపేశారు. ఆయన భార్య పల్లవి గారు ఆ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి, అంటే ఎవరైతే వాళ్ళ భర్తను చంపేశారో ఆ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి, మా ఆయన చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అనేసి ఆవిడైతే అడిగింది. ఆవిడ కొడుకుని కూడా చంపేయమని అయితే అడిగింది. అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నిన్ను నేను చంపేస్తే దీన్ని అంతటిని కూడా మోదీకి చెప్పేది ఎవరు అని ఆవిడకి చెప్పి వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. మోదీకి చెప్పడానికి ఎవరికొకళ్ళు ఉండాలి కదా అనేసి అక్కడ ఆడోళ్ళని అయితే విడిచిపెట్టారు ఆ వచ్చిన టెర్రరిస్టులు. ఈ ఇష్యూని మోదీజీ తెలుసుకున్నారు. ఆయన అరబ్ పర్యటనలో ఉన్నారు. దాన్ని విరమించుకుని మధ్యలోనే వెనక్కి అయితే వచ్చారు. మోదీజీ మీ మీద మాకు నమ్మకం ఉంది. సో మీరు ఇచ్చే ఆ యొక్క గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అనేది వాడికి లైఫ్ లాంగ్ అనేది గుర్తుండాలి. వాడికి కాశ్మీర్ కావాలంట, మనకి మొత్తం పాకిస్తానే కావాలి. ఈసారి చిన్న చిన్న పిల్ల ఆటలు కాకుండా కొడితే కుంభస్థానాలను అయితే కొట్టాలి. ఇప్పుడు మనం ఇచ్చే ఈ రిటర్న్ బ్యాక్ అనేది, ఈ రిటర్న్ కౌంటర్ అనేది అఖండ భారత్కి నాంది పలికేలా అయితే ఉండాలి. మొత్తం పాకిస్తాన్ అనేది మనకి కావాలి. సో అంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చే కౌంటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉండాలి, ఉంటుంది కూడా. సో మీరు ఇస్తారు, మాకు తెలుసు. కొంచెం ఓపికతో అయితే మనం వెయిట్ చేయాలి. డెఫినెట్గా మోదీ గారి మీద నమ్మకం అయితే మనం ఉంచుతాం. మనం ఆల్రెడీ పాస్ట్లో కూడా చూసాం ఆయన చేసిన పనులు అనేవి. ఈసారి కూడా సేమ్ అంతే కౌంటర్ ఉంటుంది. ఆ నా కొడుకులకి కళ్ళలో కూడా కాశ్మీర్ని తలుచుకోవాలంటే కాళ్ళు వణకాలన్నమాట. అలా ఉండాలి మోదీజీ మీరు ఇచ్చే రిటర్న్ బ్యాక్ గిఫ్ట్ అనేది. చాలామంది అంటారు కదా టెర్రరిస్టులకి మతంతో పని లేదనేసి. ఈ యొక్క ఇష్యూని చూసినా ఎవరికైనా సరే అర్థమవుతుంది టెర్రరిజానికి మతంతో సంబంధం ఉంది. అలాగే టెర్రరిజానికి కూడా ఒక మతం ఉంది, అది ఇస్లాం అని. నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా ఈ యొక్క సంఘటనలో చంపేయడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, టీఆర్ఎఫ్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దీని అంతటినీ కూడా చేపించింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్. ఇది లష్కర్ తోయిబాకి సంబంధించిన ఒక సబ్ ఆర్గనైజేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఏర్పడిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళైతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. దీని అంతటినీ చేయించింది మేమే అనేసి వాళ్ళైతే ఒప్పుకోవడం జరిగింది. సో మీరు ఒప్పుకున్నారు, దీనికి తగ్గ ప్రతిఫలం కూడా డెఫినెట్గా త్వరలోనే అనిపిస్తారు. మోదీజీ మీద అయితే నమ్మకం అయితే ఉంచండి. డెఫినెట్గా మీకు రిటర్న్ బ్యాక్ అయితే ఇస్తారు.
అలాగే ఈ ఎంటైర్ ఇష్యూలో హిందువులు మరీ ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇవేవైతే అటాక్స్ అనేవి అయినాయో దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే హిందువుల్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ అటాక్స్ అన్నీ కూడా జరిగినాయి. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నామంటే, రీసెంట్గానే జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని చర్చలు అనేవి జరిగినాయి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువుల సంఖ్య పెరిగిపోతుంది, వీళ్ళని భయపెట్టే విధంగా ఏదో ఒక చర్యలు అనేవి ఉండాలి అన్నట్టు కొన్ని చర్యలు అనేవి జరిగినట్టు మనకి సోషల్ మీడియాలో తెలిసినాయి. కొన్ని వీడియోస్ అనేవి మనం చూస్తున్నాం. కొంతమంది ముస్లింలు కూడా కలిసి ఇలాగ మాట్లాడుకుంటున్నాం. కొన్ని వీడియోస్ అనేవి మనం సోషల్ మీడియాలో రీసెంట్గా చూస్తాం. ఒక 1 వీక్ బ్యాక్ ఏమో అక్కడ ఒక మీటింగ్ అనేది జరిగిందంట. ఆ మీటింగ్లో మాట్లాడుకున్న మాటలు హిందువుల్ని భయపెట్టే విధంగా చర్యలు అనేవి చేయాలి, వాళ్ళు ఇక్కడ ఎక్కువగా సంఖ్యలో వాళ్ళ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది అన్నట్టు మాటలైతే మాట్లాడుకున్నారు. అలాగే ఇప్పుడు మనం పర్టికులర్ ఈ యొక్క అటాక్లో చూస్తే హిందువుల్ని టార్గెట్ అయితే చేశారు. ఇండియన్స్ అయితే అందరూ ఉంటారు కదా, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈ యొక్క అటాక్లో పర్టికులర్గా హిందువులు మాత్రమే టార్గెట్ చేశారు, ఇండియన్ ముస్లిమ్స్ని కూడా టార్గెట్ చేయలేదు. కాబట్టి హిందువులు అయితే క్లియర్గా గమనించాల్సిన విషయం, హిందువుల్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి దూరం చేయాలని అయితే చూస్తున్నారు. అలాగే చాలామంది పొలిటీషియన్స్ కూడా హిందువులు జమ్మూ అండ్ కాశ్మీర్ని అవాయిడ్ చేయాలన్నట్టయితే మాట్లాడుతున్నారు. కానీ అది మట్టికి జరగకూడదు కూడా. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మనది, ఎవరిదో కాదు. సో దాన్ని మాత్రం మనం వదిలే ప్రసక్తి అనేది లేదు. జరిగే ఈ సంఘటనలన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. మొన్నటి వరకు పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు అనేవి జరిగాయి. తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల మీద మారణకాండ అయితే మనం చూసాం. తాజాగా వెస్ట్ బెంగాల్లో కూడా మనం హిందువుల మీద మారణకాండ అయితే చూస్తున్నాం. నిన్న రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువుల మీద మేబీ ఇలాగే ఉంటే హిందువులు స్టిల్ ఇప్పటికీ కూడా ఇదే సెక్యులరిజం అనే దుప్పటిని ముసుగేసుకుని ఉంటే ఆంధ్రాలో అలాగే తెలంగాణలో కూడా హిందువుల మీద దాడులు అనేవి చూడొచ్చు. దానికి తగ్గట్టు చాలా చర్యలు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. శోభయాత్రల మీద దాడులు చేయడం కానీ, విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, దేవాలయాన్ని నాశనం చేయడం కానీ, ఇలాంటివి తెలంగాణ ఆంధ్రాలో కూడా మనం చూస్తున్నాం. అవేం కొత్తగా అయితే కాదు, చూస్తున్నాం. మేబీ ఫ్యూచర్లో హిందువుల మీద కూడా డైరెక్ట్గా దాడులు చేసే కార్యక్రమాలు అయితే తెలంగాణలోని ఆందోళన కూడా జరుగుతాయి. దానికి కూడా సిద్ధంగా అయితే ఉండాలి. ఎస్పెషల్లీ సెక్యులర్ హిందూస్ సిద్ధంగా అయితే ఉండాలి. ఏం మాట్లాడా అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, కొత్తగా పెళ్ళైన జంట గురించి. ఆవిడైతే ఎంత బాధపడుతున్నదంటే, ఆ భర్త శవం పక్కనే ఆవిడ కూర్చొని బాధపడుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, అదే ప్లేస్లో మన చెల్లో, మన అక్కో, లేదంటే మన తల్లో ఎవరైనా ఉంటే ఎలా ఉంటుంది ఆ బాధ. ప్రస్తుతం ఇప్పుడు ఒక కుటుంబం అయితే ఈ బాధ పడుతుంది. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే హిందువులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడైనా సరే సెక్యులరిజం పాఠాన్ని పిల్లలకి నేర్పించడం కాకుండా కట్టర్ పాఠాలని పిల్లలకైతే నేర్పించండి. మన యొక్క పూర్వీకుల గురించి పిల్లలకైతే చెప్పండి. వాళ్ళని కూడా వీధుల కింద అయితే తయారు చేయండి. సెక్యులర్ పాఠాలు పిల్లలకి చెప్పొద్దు. అలాగే మీరు కూడా సెక్యులర్ పాఠాలు అన్నింటినీ మడిచి ఎక్కడ అయితే పెట్టుకోండి. అలాగే ఆయుధ పూజలకి కూడా ప్రయారిటీ అయితే ఇక్కడి నుంచి ఇవ్వాలి. డెఫినెట్గా మన ఆయుధాలన్నీ కూడా మనం బయటకు తీయాలి, సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ పక్క నుంచి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఎందుకంటే మనం బయట చూస్తున్నాం. ఇంకంతే, దట్స్ ఇట్. జై శ్రీరామ్.